చికెన్ మెంతికూర ఫ్రై చాలా మంచి రెసిపీ, వెరీ టేస్టీ రెసిపీ. నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఎట్లా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. హలో అండి, వెల్కమ్ టు నిసిసాక్. హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చికెన్ మెంతికూర ఫ్రై. అంటే చాలా డ్రైగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా కొద్ది టైం పడుతుంది. సరే, మా కిచెన్లోకి వెళ్దాం పదండి. మా చిన్న కిచెన్ అండి ఇది. ఇక్కడ ఏంటంటే చికెన్ నేను ముందే మ్యారినేట్ చేసుకున్న, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి, పసుపు వేసి. మెంతికూరనేమో 3 కట్టలు తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న, నీట్గా కడిగి శుభ్రంగా కడిగి చేసుకున్న. ఇది మిర్చి స్లిట్ చేసుకున్న, కారము, నిమ్మకాయ, వెల్లుల్లి చిన్నగా తరిగి పెట్టుకున్న, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదేమో అల్లము జూలియన్స్ లాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇదేమో గరం మసాలా, దాంట్లో 1/2 టీ స్పూన్ సాజీరా, ఒకే ఒక్క ఇలాచి, 3 లవంగాలు, అంతే. అంతకన్నా ఎక్కువ గరం మసాలా వేయకూడదు, దీంట్లో ఫ్లేవర్ పాడైపోతుంది. ఈ మెంతికూరని ఏంటంటే బాగా నీళ్ళలో కడిగి 3 సార్లు మంటంతా పోయేంత వరకు కడిగి చిన్నగా తరిగి పెట్టుకున్నా. ఇంకా ఆయిల్, సరిపడా ఉప్పు నేను అక్కడ చూపించలేదండి, ఉప్పు. రైట్, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చికెన్ నాన్ వెజ్ కాబట్టి ఎట్లయినా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, అది కూడా ఫ్రై కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. రైట్, సో కొంచెం ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆ కొంచెం గరం మసాలా, సాజీరా, లవంగ, ఇలాచీలు వేసేసుకొని అవి కాస్త సువాసన వచ్చేటప్పుడు ఇమ్మీడియట్లీ సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ వేసేయాలి. సో వాటిని కూడా కొంచెం సేపే ఫ్రై చేయాలి, ఎక్కువ చేయకూడదు, కలర్ మారకూడదండి. మారితే వాసన, దాని టేస్ట్, ఫ్లేవర్ మారిపోతుంది. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేయాలి. జస్ట్ అది 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి నేను, ఎక్కువ తీసుకోలేదు. సో ఆ చికెన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాల, కలర్ మారేంత వరకు. ఈ రెసిపీ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక కుక్ చేస్తుంటే చూసా. వెరీ ఈజీ, సింపుల్ రెసిపీ ఇది, తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇందులో అస్సలు ఉల్లిపాయలు అసలు యూజ్ చేయము, ఎందుకంటే ఉల్లిపాయ వేస్తే దాన్ని తీపిట్టి ఫ్లేవర్ వచ్చి దీని టేస్ట్ పాడైపోతుంది. సో ఉట్టి చికెన్, వెల్లుల్లి. రైట్, ఇప్పుడు దాన్ని కాసేపు మగ్గనిద్దాము. కాసేపు వేగిన తర్వాత ఆ నీళ్ళంతా ఎగిరిపోతాయి. ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నా నేను, దాన్ని కలిపేస్తున్నా. చక్కగా ఎగిరిపోయిందండి, డ్రై అయిపోయింది, దాంట్లో నీళ్ళన్నీ పోయినాయి. చికెన్ అంతా కలర్ మారిపోయి కొంచెం రెడ్డిష్గా కూడా రావటం మొదలైంది, అంటే బాగా వేగిందనమాట. సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ స్పూన్, దీంట్లో ఫ్లేవర్ కారంతో కాదు, చిన్న 1/2 టీ స్పూన్, 1/2 కంటే కూడా తక్కువ, కలర్ కోసం వేసా అంతే. అది నాది ఆల్ ఇన్ వన్ కారము, నేను ఎప్పుడు ఆల్ ఇన్ వన్ కారం చేసి పెట్టుకుంటా, అది ప్రతి దాంట్లోకి యూజ్ చేసేస్తుంటా. సో ఇంత 1/2 టీ స్పూన్ దాంట్లో వేసా. దాన్ని కలిపేద్దాము, బాగా మిక్స్ చేస్తే దాని ఫ్లేవర్, అరోమా చికెన్కి పడుతుంది. ఇప్పుడు 8 నుండి 10 పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసేస్తున్నా. ఈ చికెన్కి ఫ్లేవర్ అంతా ఆ పచ్చిమిర్చితోటే వస్తుంది, కారం అంతా ఈ మిర్చితోటే వస్తుంది, ఇంకా వేరే ఫ్లేవర్స్ ఏం ఎక్కువ లేవు దీంట్లో.
సో ఆ పచ్చిమిర్చితోనే ఎంతో ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చి వెల్లుల్లి కలిసినప్పుడు దాని ఫ్లేవరే డిఫరెంట్ కదా. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఈ పచ్చిమిర్చిది కూడా మగ్గిపోయి చికెన్లోకి పట్టే రకంగా ఒక 10 నిమిషాలు దాన్ని అట్లా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మాడకుండా మగ్గనివ్వాలి. చూడండి, మూత తీసి చూస్తే చక్కగా వేగుతున్నాయి మిర్చి విత్ చికెన్. నేను చికెన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నా, ఎందుకంటే ఇది ఫ్రై ఐటమ్ కాబట్టి పెద్దగా ఉంటే ఉడకడం కష్టమైపోతుంది. యూజువలీ బోన్లెస్ చికెన్తో చేస్తారు, కానీ నా దగ్గర బోన్తో ఉన్న చికెనే ఉంది కాబట్టి దాంతోనే చేస్తున్నా. ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత మెంతాకు తీసుకొని దాంట్లో వేసేయాలి. మెంతాకు అంతా చికెన్లో వేసేయాలి. వేసి ఒక్కసారి ఇట్లా కలుపుకొని దాన్ని ఒక 10 నిమిషాలు మగ్గనియాలి సిమ్లో. అప్పుడు ఈ రకంగా తయారవుతుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ రకంగా మెంతాకంతా డ్రై అయిపోతుంది, నీళ్ళన్నీ పోతాయి. సో దాన్ని ఇంకా కొంచెం మగ్గనియాలి, ఎందుకంటే ఇంకా కొంచెం దాంట్లో మెంతాకు నీళ్ళు అనేవి ఉన్నాయి. సో అందుకనే దాన్ని ఇంకా కాసేపు అట్లాగే మీడియం ఫ్లేమ్లో కానీ ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో అయినా పెట్టి మగ్గనిస్తూ ఉండాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. మా టేస్ట్కి తగ్గట్టు 1 టీ స్పూన్ ఉప్పు నేను వేసాను. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ చెక్కను దాంట్లో పిండేయాలి. మొత్తం పిండిన తర్వాత కాసేపు కొంచెం చక్కగా కలిపి మిక్స్ చేసి మూత పెట్టి దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే నిమ్మకాయది జ్యూస్ వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ కూడా ఇనికిపోవాలి. అది బాగా మెంతి కూరకి పట్టాలి, చికెన్కి పట్టాలి ఫ్లేవర్. సో ఒక 5 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. సో చికెన్ ఉడికిపోయింది చూడండి, బోన్ నుండి చికెన్ సపరేట్ అవుతుంది. చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కాబట్టి తొందరగా ఉడికిపోయింది. సో ఇంకొక 2 నిమిషాలు ఉడికించి ఇప్పుడు తీస్తే ఆ మెంతి కూర అంతా డార్క్ కలర్లోకి వచ్చిందండి. డ్రైగా అయిపోవాలన్నమాట. మెంతి కూర పట్టుకుంటే చక్కగా క్రిస్పీగా అనిపిస్తుంది. అంతవరకు దాన్ని వేయించాలి. ఇప్పుడు చివర్లో ఆ జింజర్ జూలియన్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని పైనుండి ఇట్లా వేసేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో అన్నీ మగ్గిపోయినాయండి. చికెన్ కూడా ఆయిల్ తక్కువ, ఏమీ ఎక్సెస్ ఆయిల్ లేదు. వెరీ ఈజీ రెసిపీ, సింపుల్గా అయిపోయింది. ఇంకా చికెన్ అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, వెరీ సింపుల్ రెసిపీ. చూడండి, నేను డిష్ అవుట్ చేసా అంతే. దట్స్ అ వెరీ సింపుల్ అండ్ డెలిషియస్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో పైనుండి గార్నిషింగ్కి కొన్ని మిగిలిన జూలియన్స్ తీసుకొని దాన్ని గార్నిష్ చేసుకోవాలి, పైనుండి డెకరేట్ చేసుకోవడమే, అంతే. సో సింపుల్, టేస్టీ, డెలిషియస్, నోరూరించే చికెన్ మెంతి కూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Take care. Be healthy and be happy. I'll see you in my next video.